చిన్నదైన కవితకు కాళ్ళు మొక్కిన జీవన్ రెడ్డి. ఇది అభిమానమా, యాక్టింగా? అతి వినయమా, అతి వినయ ధూర్త లక్షణమా? ఏదైనా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. పెద్దలను నమస్కరించడం గౌరవం, చిన్నవారికి మద్దతు ఇవ్వడం పెద్దరికం. అయితే ఈ మాటలు ఎక్కడైనా చెల్లుతాయేమో కానీ ప్రస్తుతం రాజకీయాల్లో చెల్లేట్టు కనిపించట్లేదు. నాయకత్వం కోసం, పదవుల కోసం దిగజారిపోతున్నారు కొందరు నేతలు. తమ రాజకీయ నాయకులు ఎలాంటి వారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. వారు తప్పు చేసినా కరెక్ట్ అంటున్నారు, తప్పులను సమర్థిస్తూ ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మద్యం కేసులో 5.5 నెలల తరువాత తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఎర్రవేలిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లగానే కవిత తన తండ్రి కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో బెయిల్ రావడంపై కేసీఆర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అక్కడ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కవిత కాళ్లకు నమస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ కాంట్రవర్షియల్ మాటలతో ట్రెండింగ్ లో ఉండే జీవన్ రెడ్డి అతి వినయాన్ని ప్రదర్శిస్తూ వయసులో కవిత కంటే 2 ఏళ్లు పెద్దవాడైనా కూడా కవిత కాళ్లకు నమస్కరించాడు. అలా నమస్కరిస్తుంటే కూడా కవిత ఆపలేదు. పైగా తాను ఏదో సాధించినట్టు గర్వంగా ఫీల్ అయింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జీవన్ రెడ్డి కవితపై ఉన్న అభిమానంతో అలా చేసి ఉంటారంటూ బీఆర్ఎస్ అభిమానులు డిఫెండ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం పదవుల కోసం ఏదైనా చేస్తారా? రాజకీయాల్లో యాక్టింగ్ చేయడం కంపల్సరీ. తమ నాయకుడికి దండాలు పెట్టడం చాలా ముఖ్యం. అది చిన్న పెద్ద అని లేదు. పైగా జీవన్ రెడ్డి గురించి కొత్తగా చెప్పే ముందు యాక్టింగ్ చేయడంలో, అబద్ధాలు ప్రచారం సాగించడంలో జీవన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటని అంటారు. ఏదేమైనా జీవన్ రెడ్డి చేసింది యాక్టింగో, అది వినయమో లేక నిజమైన అభిమానమో తెలియకపోయినా వయసులో చిన్నదైన కవితకు నమస్కరించడం తప్పుగానే భావిస్తున్నారు.